హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్నాం. విద్యార్థులందరికీ మా ప్లాటో యాజమాన్యం తరపున హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు మీ అందరికీ. ముందుగా సార్, మా ప్లాటో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ప్లాటో ఆన్లైన్ యాప్ను రిజిస్టర్ చేసుకోండి సార్. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. మీకు కావలసిన అన్ని కోర్సులు ఉంటాయి సార్. మా డైలీ కరెంట్ అఫైర్స్ వచ్చేసి అక్కడ మేము ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినామో అన్ని క్లాసెస్ ఉంటాయి. దాంతోపాటు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎన్టీపీసీ, ఆర్ఆర్బి, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 1 వివిధ పోటీ పరీక్షలు దృష్టిలో పెట్టుకొని మేము ఫ్రీగా మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా, ఓన్లీ డైలీ కరెంట్ అఫైర్స్ కాకుండా జనరల్ నాలెడ్జ్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు మా యొక్క యాప్లో పెట్టడం జరిగింది. ఇవే కోర్సులు కాకుండా ఎగ్జామ్ పేపర్స్ ఉన్నవి, మిగిలిన కొన్ని క్లాసెస్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. మీ ఫ్రెండ్స్ అందరికీ మా ప్లాటో ఆన్లైన్ యొక్క వచ్చేసి రిజిస్టర్ గురించి చెప్పండి, షేర్ చేయండి. మీరు ఒక్కరే కాదు, అందరికీ తెలియపరచండి. మన వాళ్ళందరికీ వచ్చేసి కూడా సార్, మళ్ళీ నెక్స్ట్ దీపావళి వరకు మీరందరూ కూడా ఏదో ఒక పోస్ట్లో ఉండాలి సార్. నెక్స్ట్ దీపావళి మన అమ్మా నాన్న కళ్ళలో హ్యాపీగా ఆనందంగా మీరందరూ కూడా దీపావళి వేడుకలు జరుపుకోవాలి సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఈరోజు ప్రధానంగా సార్ ఒక దీపావళి పండుగ వేడుకల సందర్భం అయినా కూడా మేము ఎలాంటి ఒక క్లాస్ ఆపకుండా లేదు, విద్యార్థులకు అందించాలి. ప్రతి బిట్టు కూడా ఇంపార్టెంటు. మన కోసం వెయిట్ చేసే చాలామంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ విద్యార్థులకు జాబులు ఇస్తే ఇలాంటి పండుగలు ఎన్నోసార్లు మనం నిర్వహించుకోవచ్చు అని చెప్పి, అందుకే మా ప్లాటో ఈరోజు కూడా మేము ఇక్కడ మీ క్లాస్ చెప్తున్న సంఘటన. అందుకే సార్ ప్లాటో ఆన్లైన్ యొక్క యాప్ను మీరు వచ్చేసి ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ తెలియపరచండి. ఇంకా దాదాపు వచ్చేసి అక్కడ జనరల్ అంటే మోడల్ పేపర్స్ ఎగ్జామ్స్ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాం. అన్నీ కూడా మీకు అందులో యాప్లో వస్తాయి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి సార్. వచ్చేసి ఇంకో గుడ్ న్యూస్ ఏం సార్ అంటే, తెలంగాణ విద్యార్థులకి నిన్న జరిగిన క్యాబినెట్లో రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఏదైతే పోస్టులు ప్రకటించి నోటిఫికేషన్లు ఇవ్వలేదో ఆ నోటిఫికేషన్లు అన్నీ కూడా త్వరగా 15-20 రోజుల్లో నోటిఫికేషన్లు ఇవ్వండి అని రాష్ట్ర క్యాబినెట్ నిన్న ఆమోదించడం జరిగింది. త్వరలో తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, గ్రూప్ 3 ఇవన్నీ కూడా పోటీ పరీక్షల నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ ఏపీలో క్యాలెండర్ సిద్ధం అయిపోయింది. ముఖ్యమంత్రి జస్ట్గా డిసెంబర్లో క్యాలెండర్ అంటే జనవరిలో క్యాలెండర్ అక్కడ రిలీజ్ కావడమే తర్వాయి సార్. మన క్యాలెండర్ వచ్చిందంటే ఏపీలో ఒక జెన్యున్ పరంగా సార్ అక్కడ అంటే ఎగ్జామ్ బై జరగబోతాయి. మీరు అనుకోవచ్చు అక్కడ కరోనా మూమెంట్లో ఈ మూమెంట్లో ఎగ్జామ్ జరుగుతాయి అనుకోవచ్చు. అక్కడ మీరు చూశారు సెప్టెంబర్ 20 నాడు భయంకరమైన అంటే కరోనా మూమెంట్ అయినా కూడా ఎగ్జామ్స్ నిర్వహించారు సార్ ఏపీలో, సచివాలయ ఎగ్జామ్. కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకోండి సార్. ఈ దీపావళి అక్కడ ప్రతి వచ్చేసి ఎవ్రీ డే నీకు అక్కడ రేపు ఆఫీసర్ అయిన తర్వాత దీపావళిగా మీరు కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించుకోవాలి సార్. ఓకే సార్, మన క్లాసులోకి వెళ్దాం. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానంగా వచ్చేసి 2020 సంవత్సరం నవంబర్ 3 నాడు అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగితే నిన్న అంటే ఎన్నికల యొక్క ఫలితాలు సార్ ఇక్కడ ఈ రోజు కంప్లీట్ కావడం జరిగింది. కొన్ని చోట్ల ఎన్నికల ఫలితాలు ఇక్కడ ఆలస్యం కావడం జరిగింది సార్. ఈ రోజు వరకు అమెరికా అధ్యక్ష యొక్క ఎన్నికల ఫలితాల్లో జో బిడెన్ సార్ 306 స్థానాలు, డొనాల్డ్ ట్రంప్ సార్ 232 స్థానాలు సార్. మొత్తం 538 ఇక్కడ స్థానాలు సార్ ఎలక్ట్రో కాలేజ్ యొక్క సభ్యుల సంఖ్య సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక 1992లో జార్జియా రాష్ట్రంలో
ఒక డెమోక్రటిక్ పార్టీ నుండి బిల్ గేట్స్ అంటే సార్ ఇక్కడ బిల్ క్లింటన్ ఇక్కడ ఆధ్వర్యంలో డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించింది. 1992 తర్వాత ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎప్పుడు కూడా జార్జియా నుండి గెలవలేదు డెమోక్రటిక్ పార్టీ. అలాంటి యొక్క జార్జియా రాష్ట్రం నుండి, జార్జియా అంటే అది రిపబ్లికన్ పార్టీ, రిపబ్లికన్ వాళ్ళ స్థానాలు అనుకునేది. అలాంటి యొక్క జార్జియాలో కూడా ఈరోజు మళ్ళీ జో బిడెన్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అత్యధికంగా మెజారిటీ సాధించారు సార్. జార్జియా రాష్ట్రం కూడా జో బిడెన్ వంశం కావడం జరిగింది సార్. ఇక్కడ రేపు 2020 సంవత్సరం సార్, 2020 సంవత్సరం ఈ నవంబర్ ఎన్నికల్లో ఘనమైన విజయం సాధించింది డెమోక్రటిక్ పార్టీ. 100 ఏళ్ల తర్వాత అలాంటి చరిత్ర సృష్టించిన వ్యక్తి జో బిడెన్ సార్. అత్యధిక శాతం ఓటింగ్ ఇతను లభించింది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి గతంలో అంటే 1988లో 2008లో గతంలో 3 సార్లు అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడి పార్టీ నుండి టికెట్ కూడా లభించలేదు సార్. అలాంటి వ్యక్తి అలా అత్యధికమైన మెజార్టీతో దూసుకెళ్లిన సంఘటన సార్. ఇప్పుడు ఏ విధంగా అయితే ఎన్నికల్లో ఒక చరిత్ర సృష్టించాడో సేమ్ ఇదే విధంగా సార్ 2017 యొక్క అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అప్పుడు రిపబ్లికన్ పార్టీకి సార్ 306 స్థానాలు, డెమోక్రటిక్ పార్టీకి సార్ ఇక్కడ ప్రధానంగా 232 స్థానాలు ఇక్కడ రావడం జరిగింది సార్. 2017లో ఏ విధంగా రిపీట్ అయిందో సేమ్ మళ్ళీ సీన్ ఇక్కడ అదే విధంగా రిపీట్ అయింది సార్. అప్పుడేమో 306 స్థానాలు రిపబ్లికన్ పార్టీకి వచ్చాయి, ఇప్పుడేమో 306 స్థానాలు డెమోక్రటిక్ పార్టీకి వచ్చాయి. 232 స్థానాలు ఇక్కడ రిపబ్లికన్ పార్టీకి వచ్చాయి. అప్పుడు 232 స్థానాలు 2017లో హిల్లరీ క్లింటన్ పోటీ చేసినప్పుడు 232 స్థానాలు వచ్చినాయి సార్. ఒక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన మొట్టమొదటి లేడీ హిల్లరీ క్లింటన్ సార్. ది లివింగ్ హిస్టరీ, నడుస్తున్న చరిత్రనేక నవల రాసిన యొక్క వ్యక్తి సార్ ఈమె. అదేవిధంగా సార్ 230 ఏండ్ల యొక్క అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఒక మహిళ ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసి విజయం సాధించింది సార్. ఇక్కడ మన కమలా హారిస్ ఎన్ఆర్ఐ పర్సన్. ఇలాగా సార్ 20 ఏండ్ల క్రితమే అమెరికా శాస్త్రవేత్తలు ఒక మాట చెప్పారు, ఏదో రోజు అమెరికా గడ్డ పైన ఒక భారతీయుడే ఫ్యూచర్లో అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఎన్నిక కాబోతుండని కూడా ఆ రోజుల్లో అమెరికా శాస్త్రవేత్తలు ఊహించి భారతీయుల గురించి చెప్పిన సంఘటన సార్. 2024 ఎన్నికల్లో మళ్ళీ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్న వ్యక్తి కమల్ హారిస్ అని కూడా జో బిడెన్ ఒక ప్రకటన చేయడం జరిగింది సార్. జో బిడెన్ సార్ ఇప్పటికి చకాచక ఈయన యొక్క క్యాబినెట్ కూర్పు జరుగుతుంది సార్. జో బిడెన్కి సలహా ఇచ్చే కమిటీలో 13 మంది సభ్యులుంటే అందులో 4 సభ్యులు కూడా భారతీయులను నియమించుకోండి ఇప్పటివరకు. అదేవిధంగా సార్ అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి పదవికి భారతీయుడే. అమెరికా కోవిడ్ నిర్మూలనపై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందానికి ఉపాధ్యక్షుడు కూడా భారతీయుడే వివేక్ మూర్తి. రేపు 2021 జనవరి 20 నాడు సార్ ఇక్కడ అమెరికా దేశానికి 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం జో బిడెన్ సార్. ఈరోజు ట్రంప్ ఒక ప్రకటన చేశాడు సార్, తప్పదు నేను ఓడిపోయిన ఓటమిని ఒప్పుకుంటున్నానని చెప్పి ట్రంప్ ఈరోజు ఒక ప్రకటన చేయడం జరిగింది సార్. మరి ముఖ్యంగా సార్ పోటీ పరీక్షల్లో
మనకి ఎగ్జామ్లో అడిగితే సార్, పోటీ పరీక్షలు అడిగితే సార్ ఇక్కడ ఎలా అడుగుతాడు సార్ అంటే, జో బిడెన్కు డెమోక్రటిక్ పార్టీకి మొత్తం ఎన్ని స్థానాలు లభించినాయి, జో బిడెన్ అమెరికాకు ఎన్నో అధ్యక్షుడు, లేదా 1992 తర్వాత అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ ఏ రాష్ట్రాన్ని రిపబ్లికన్ నుండి డెమోక్రటిక్ పార్టీ గెలుచుకుంది ఎలక్షన్లో, ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్, ఒక భారత్ రష్యా కలిసి ఉమ్మడిగా నిర్మించిన మిసైల్ అంటే బ్రహ్మాసు క్షిపణి సార్. ఈ మధ్య కాలంలోనే 3 సార్లు పరీక్షించారు సార్. బ్రహ్మాస్ అంటే భారత్లో ఉన్న బ్రహ్మపుత్ర నది, రష్యాలో ఉన్న మాస్కో నది, ఈ 2 నదుల పేరు మీద ఒక ఇండియా రష్యా నిర్మించిన మిసైలే బ్రహ్మాస్ అనే క్షిపణి సార్. ఇది బ్రహ్మాస్ అంటే భారత్లో ఉన్న బ్రహ్మపుత్ర నది, రష్యాలో ఉన్న మాస్కో నది సార్. ఈ క్షిపణి ప్రాజెక్టు డైరెక్టర్ కె శివతాని పిల్లే ధ్వని కన్నా 5.5 రెట్లు వేగవంతంగా వెళ్ళి శత్రుపై ఇది అవలీలగా దాడి చేయగలుగుతుంది సార్. భూమి ఉపరితలం మీద శత్రుపై యుద్ధం చేస్తుంది, ఆకాశం పైకి వెళ్ళి యుద్ధం చేస్తుంది, సముద్రం గుండా యుద్ధ నౌకల మీద ఉండి కూడా శత్రుపై ఇది దాడి చేయగలుగుతుంది సార్. ఈ మిసైల్నే ఇప్పటికి సార్ ఇక్కడ 2020 సంవత్సరము నవంబర్ ఇక్కడ 14 నాడు సార్, ప్రధానంగా నవంబర్ 14వ తేదీన ఫిలిప్పీన్స్ దేశానికి విక్రయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది సార్. ఇక్కడ సార్ ఇప్పటి వరకు సార్ వచ్చేసి 13 దేశాలకు విక్రయించాం సార్. మన డిఆర్డిఓ సార్ ఈ మధ్య కాలంలోనే 15 పైగా మిసైల్స్ను పరీక్షించింది. గాల్వాన్లో ఘటన జరిగిన తర్వాత మనమే ఇక్కడ వచ్చేసి తయారు చేసుకోకుండా కాకుండా మనం తయారు చేసిన మిసైల్స్ను విదేశాలకు అమ్మడంలో కూడా, వ్యాపారంలో కూడా, ఆయుధాల వ్యాపారి కూడా, ఆయుధాలు అమ్మడంలో కూడా ఇలా భారతదేశం ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా మనం ఈ వెపన్స్ ద్వారా విస్తరించుకుంటున్న సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ శివతాని పిల్లే సార్ ఇక్కడ బ్రహ్మాసు ప్రాజెక్టు డైరెక్టర్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి సార్ ఇతను. మరి ముఖ్యంగా సార్ రేపు పోటీ పరీక్షలు అడిగితే సార్ 2020 సంవత్సరం నవంబర్ 14 నాడు భారతదేశం ఏ దేశానికి బ్రహ్మాసు మిసైల్ను విక్రయించింది, ఇప్పటి వరకు బ్రహ్మాసు మిసైల్ను ఎన్ని దేశాలు విక్రయించారు, బ్రహ్మాసు మిసైల్ యొక్క ప్రాజెక్టు డైరెక్టర్ పేరేమిటి, ఈ మధ్యనే బ్రహ్మాసు మిసైల్ను ఎన్నిసార్లు పరీక్షించారు, ఇలా మనకి అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము నవంబర్ 14 నాడు సార్ ఇక్కడ జపాన్ ప్రముఖ ప్రొఫెసర్ మసాతషి కోషిబా, ఈ మసాతషి కోషిబా సార్ మరణించారు. టోక్యో
టోక్యో విశ్వవిద్యాలయంలో ప్రముఖ ప్రొఫెసర్గా పనిచేశారు సార్. ఇతను వచ్చేసి ప్రధానంగా సార్ 2002 సంవత్సరానికి భౌతిక రంగంలో నోబెల్ బహుమతి లభించింది సార్. ఇక్కడ మొత్తం 3 శాస్త్రవేత్తలు స్వీకరించారు సార్. అందులో ఇతను ఒకరు. ఎందుకు లభించింది సార్ అంటే న్యూట్రినోస్ అనే సూక్ష్మ కణాల విశ్లేషణకు లభించింది సార్. వచ్చేసి సార్ పోటీ పరీక్షలో మనం ప్రధానంగా సార్ ఇక్కడ అడగబోతున్న యొక్క అంశం ఏంటి సార్ అంటే ప్రధానంగా వచ్చేసి ఎగ్జామ్లో సార్ ఒక 2020 సంవత్సరము నవంబర్ 14 నాడు మరణించిన ప్రముఖ జపాన్ శాస్త్రవేత్త పేరేమిటి? 2020 నవంబర్ 14 నాడు మరణించిన జపాన్ శాస్త్రవేత్త ఈయన ఏ ఇయర్లో నోబెల్ బహుమతి లభించింది? ఈయన ఏ రంగానికి చెందిన వ్యక్తి? ఈయనతో పాటు మొత్తం ఎంతమందికి వచ్చింది? ఏ అంశాన్ని కనుక్కోవడంలో వచ్చింది? ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. గతంలో నాలెడ్జ్ బేసిక్ ఉన్న బిట్లు అడిగేది సార్. ఇప్పుడు పూర్తిగా అవగాహనతో ఉన్న బిట్లు అడుగుతున్నాడు సార్. ఏబీ రైటా, ఏబీసీ రైటా, అన్నీ సరైనవా, ఇందులో సరికానిది అది, వాడు ఏ టైపులో బిట్ ఇచ్చినా మన వాళ్ళు ఈజీగా క్యాచ్ చేయాలి సార్ పోటీ పరీక్ష. మసాతషి వచ్చేసి ఇక్కడ సార్ మసాతషి కొషిబా గురించి 26 పేజీలు చెప్పుకోవచ్చు సార్. 26 పేజీలు మనకు అవసరం లేదు సార్. ఎగ్జామినర్ అడిగే పాయింట్ విధానం అర్థం కావాలి. 2000 సంవత్సరం గ్రూప్ 2లో ఎలా అడిగాడు, 4లో ఎలా వచ్చింది, 6లో ఎలా వచ్చిన బిడ్లు, 8లో ఎలా అడిగిండు, 10లో ఎలా అడిగిండు, 12లో ఎలా వచ్చింది, అదేవిధంగా 14లో ఎలా వచ్చింది, 15లో ఎలా వచ్చింది, నెక్స్ట్ ఎలా రాబోతుంది. అదే ఎస్ఐ పేపర్ సార్ 2004, 2006, 2008, 2010, 2012, 2016, 2019 నెక్స్ట్ రాబోతున్న పేపర్. గత పేపర్లో ఎలా అడిగాడు మనకు, గత పేపర్ ఏ టైపులు ఇచ్చేది, ఇప్పుడు ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి. గతంలో మనం జీకే బేసిక్ చేసుకుని ఇచ్చేది, ఇప్పుడు జీకే పట్టించుకోవడం లేదు. కాంపిటేటివ్లో కరెంట్ అఫైర్స్ మీద అవగాహన అడుగుతాడు అభ్యర్థికి. గతంలో ఈ మసాతోషి కొషిబో ఉంది ఇక్కడ, ఈయన గురించి నా అంశాలు అడిగేది. ఇప్పుడు అవి కూడా అడుగుతలేడు ఇక్కడ. ఏబీ రైటా, ఏబీసీ రైటా, ఈయనకు సంబంధించింది ఏది, సంబంధం లేదు అడుగుతలేడు. ఇప్పుడు ఏమంటుండు, 4 వేరు అంశాలు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇందులో సరైనది ఏది, సరికాంది ఏది, 4 సరైనది అంటే వేరు అంశాలపై కూడా మనకు అవగాహన ఉండాలి. అందుకే మేము ఒక్క టాపిక్ మీకు చెప్పకుండా, అందుకే ఈరోజు ఉన్న యొక్క ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమున్నాయి, ఒక రోజులో వేల కొద్ది కరెంట్ అఫైర్స్ బిట్లు ఉంటాయి. కానీ ఎగ్జామ్ పాయింట్అవుట్లో ఇంపార్టెంట్ ఏంది, రేపు ఎగ్జామ్లో దేనిపైన ఫోకస్ చేస్తాడు, ఎగ్జామ్లో దేని మీద అడుగుతున్నాడు. ఈ మధ్యకాలంలో పోటీ పరీక్షల్లో ఏపీపీఎస్లో, టీపీపీఎస్లో, పలు కాంపిటేటివ్ ఎగ్జామ్లో పేపర్ ఎలా అడుగుతుండు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు మేజర్గా ఇంపార్టెంట్ అనేక అంశాలు మీకు ఇవ్వడం అంటే చెప్పడం జరుగుతుంది సార్. ఇక్కడ సార్ ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక నెహ్రూ సార్ ఒక 2020 సంవత్సరము నవంబర్ 14 నాటికి ఇక్కడ సార్ నెహ్రూ జన్మించి 131 సంవత్సరాలు పూర్తి అయిన సార్.
ఒక 1964 మే 27 నాడు మరణించారు సార్. ప్రతి సంవత్సరం నవంబర్ 14ను జాతీయ బాలల రోజుగా అధికారికంగా నిర్వహిస్తున్నాం సార్. ఈరోజు నవంబర్ 14 సార్, నేషనల్ చిల్డ్రన్స్ డే. చిన్న మాట సార్, ఇక్కడ నెహ్రూ గురించి చూద్దాం. 6130 రోజుల పాటు దేశ ప్రధానిగా పనిచేశారు సార్. ఇండియాలో అతి ఎక్కువ కాలం పాటు దేశ ప్రధానిగా పనిచేసిన వ్యక్తి సార్ ఇతను. 17 సార్లు ఎర్రకోట పైన జాతీయ జెండాను ఎగరవేశారు సార్. ఒక 1889 నవంబర్ 14 నాడు ఉత్తరప్రదేశ్లో యూపీలో ప్రయాగరాజ్లో జన్మించారు సార్ ఇతను వచ్చేసి. ది డిస్కవరీ ఆఫ్ ఇండియా, ది గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. ఒక చిన్న మాట సార్, ఒక నవంబర్ 14 అంటే నేషనల్ చిల్డ్రన్స్ డే సార్. అదే జపాన్ వాళ్ళు, అదే దక్షిణ కొరియా వాళ్ళు సార్ ఇక్కడ మే 5ను ఈ రెండు దేశాలు నేషనల్ చిల్డ్రన్స్ డేగా నిర్వహించుకుంటాయి. అదేవిధంగా సార్ చైనా వాళ్ళు జూలై 1ని నేషనల్ చిల్డ్రన్స్ డేగా నిర్వహించుకుంటుంది. మరి అంతర్జాతీయ చిల్డ్రన్స్ డే, ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే అంటే సార్ నవంబర్ 20 సార్. ఇక్కడ నవంబర్ 20 అంతర్జాతీయ బాలల రోజు. అంతర్జాతీయ బాలల రోజు అంటే నవంబర్ 20 సార్. జాతీయ బాలల రోజు అంటే నవంబర్ 14 సార్. ఒక నెహ్రూ సార్ ఈ దేశానికి ఎక్కువ కాలం పాటు ప్రధానిగా పనిచేసిన వ్యక్తి. తొలిసారిగా నెహ్రూ క్యాబినెట్లో మంత్రుల సంఖ్య 14 మంది సార్. ది డిస్కవరీ ఆఫ్ ఇండియా, భారతదేశం అన్వేషణ, 1857 సిపాయిల తిరుగుబాటు నుండి 1947 వరకు ఈ ఇండియాలో ఉన్న స్వతంత్ర ఘట్టాల గురించి వివరించిన వ్యక్తి సార్ ఇతను నెహ్రూ సార్. ఆయన ఒక మాట అంటాడు సార్, ప్రతి కంటి నుండి కారే కన్నీటి బొట్టు తూర్చడమే నా అంతిమ లక్ష్యం అని చెప్పి నినాదాన్నిచ్చిన వ్యక్తి సార్ నెహ్రూ. సారు గులాబీ పూలు అంటే ఇష్టం సార్. సారు అమర ప్రేమికుడు సార్. సారుకి 35 మంది లవర్స్ ఉన్నారు సార్. సార్ ఇక్కడ సారు లండన్లో అడుగు పెట్టిండంటే మేడము 1000 కళ్ళతో సారు కోసం వెయిట్ చేసే సార్. ఆమె లార్డ్ మౌంట్ బాటన్ భార్య అయిన ఎడ్వినా నూరుల మధ్య చిన్నపాటి లవ్ సార్. ఇక్కడ ఒక హైదరాబాద్ యొక్క నిజాం ప్రాంతాన్ని భారత భూభాగంలోకి విలీనం చేయడానికి సార్కి ఇష్టం ఉంటుంది సార్. ఒక లవర్ ఉంటుంది ఇక్కడ సార్కు. అలాంటి పరిస్థితుల్లో సార్ ఇక్కడ ఏది ఏమైనప్పటికీ పటేల్ ముందు చూపుతోనే హైదరాబాద్ ఇక్కడ భారత భూభాగంలోకి విలీనమైంది సార్. ఏది ఏమైనప్పటికీ సార్ ఈ దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు ఒక ప్రధానిగా పనిచేసి ఒక మాట చెప్తాడు సార్, నేను ఈరోజు పునాది వేసిన యొక్క ప్రాజెక్టే, నేను ప్రాజెక్టులను ఒక ఆధునిక దేవాలయాలాగా భావించిన వ్యక్తి సార్. ఒక 1955 డిసెంబర్ 10వ తేదీన నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఈయన శంకుస్థాపన చేస్తే ఈయన కూతురైన ఇందిరాగాంధీ ప్రారంభించి సార్. ఒక నెహ్రూ కుటుంబం ఈ భారతదేశాన్ని అతి ఎక్కువ కాలం పాటు ఏలిన యొక్క కుటుంబం సార్ వీళ్ళది. మరి ముఖ్యంగా సార్ ఒక 1955లో భారతరత్న అవార్డు గ్రహీత సార్ నెహ్రూ. మోస్ట్లీ ఇంపార్టెంట్ పర్సన్ సార్. మంచి మేధావి సార్ నెహ్రూ. సొంత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సందర్భంలో అనేకమైన సవాళ్ళు, అనేకమైన సమస్యలతో కూడుకుంది ఈ భారత వ్యవస్థ. అలాంటి భారత్ను ఒక ముందుకు తీసుకెళ్లడంలో
ఒక ముందు చూపుతోనే ముందుకెళ్ళిపోయిన వ్యక్తి సార్. ఈయన ప్రధాని ఉన్నప్పుడే 1954 ఏప్రిల్ 29 నాడు ఒక ఇండియా చైనాల మధ్య సార్ ఇక్కడ చైనా ప్రధాని చవన్ల ఈ ఇండియా ప్రధాని నెహ్రూ మధ్య సార్ ఇక్కడ ఒక పంచశీల ఒప్పందం సార్. పంచశీల ఒప్పందం కూడా ఈయనే సార్ ఇక్కడ వచ్చేసి. అదేవిధంగా సార్ ఒక అలీనా శిఖరాగ్ర సంస్థ సార్. ఈ అలీనా శిఖరాగ్ర సంస్థ ఏర్పాటు కూడా కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి సార్. ఈజిప్టు మాజీ అధ్యక్షుడు గమాల్ అబ్దుల్ నాజర్, మార్షల్ టిటో యుగోస్లావియా మాజీ అధ్యక్షుడు నెహ్రూ, మేఘావతి సుకర్ణాలు కూడా కీలకమైన పాత్ర పోషించారు సార్. మిమ్మల్ని చిన్న క్వశ్చన్ అడుగుతున్న మేడమ్స్, హలో సార్లో ఓకే, నెహ్రూ ఇండియాకు ఎర్రకోటపై ఎన్నిసార్లు జాతీయ జెండాను ఎగరేశాడు? 17. ఇండియాలో 17 రైల్వే జోన్ ఏది? కలకత్తా మెట్రో. తెలంగాణలో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి? 17. తెలంగాణలో ఎన్ని లోక్సభ స్థానాలు? 17. ఎన్నో లోక్సభ ఇది? 17. 17 ఎన్ని? 34. ఇండియాలో తొలిసారిగా రైలు ఎన్ని కిలోమీటర్ దూరం వచ్చింది? 34. 34 తిప్పిరేస్తే ఏమైంది? 43. ప్రపంచంలో గ్లోబల్ కాంపిటేటివ్ జాబితాలో ఇండియా స్థానం ఎంత? 43. ఓకే సార్, ఓకే. ఒక టీ అమ్మిన వ్యక్తి, ఒక ఇడ్లీ అమ్మిన వ్యక్తి, ఈరోజు భారతదేశంలో ఉన్న గొప్ప వ్యక్తిలో ఈయన ఒకరు సార్. ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఈ 2 సార్లు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వానికి తీసుకురావడంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి సార్ నరేంద్ర మోడీ సార్. నరేంద్ర మోడీ ఒక 2020 సంవత్సరం సార్ ఇక్కడ నవంబర్ 14 నాడు దీపావళి పండుగ రోజు సందర్భంగా సార్, దీపావళి పండుగ సందర్భంగా ఇక్కడ నరేంద్ర మోదీ సార్ రాజస్థాన్లో జైసల్మేర్ ప్రాంతంలో సైనికులతో ముచ్చటిస్తూ సైనికులకు మిఠాయిలు పంచిపెట్టి సైనికుల మధ్య ఈ దీపావళి వేడుకలు నిర్వహించుకున్నారు సార్. ఈ భారతదేశంలో ప్రతి ఇంట్లో సైనికుల కోసము ఒక దీపాన్ని వెలిగించండి. ఆహార నిశలు కష్టపడుతున్న సైనికులు, పండుగ లేదు పెండ్లి వచ్చేసి అక్కడ ఇంటి దగ్గర ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో నా దేశం ముఖ్యం, నా జాతి ముఖ్యం అని చెప్పి ఇప్పటికీ ఓ సరిహద్దుల్లో ఇలా విధులు నిర్వహిస్తున్న సైనికులకి ఎలాంటి అవార్డులు ఇచ్చినా కూడా వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేము సార్. నేటికి జాతి ఎప్పటికి కూడా వాళ్ళకి రుణపడి ఉంటుంది సార్. ఈ జాతి ఎప్పటికి కూడా నిజమైన అవార్డులు వీళ్ళకి ఇవ్వాలి సార్, ఎవరికో కాదు సార్. దేశం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోతున్నా దేశం కోసం పోరాడుతున్న యొక్క జవాన్లకు వీళ్ళకి ఇవ్వాలి సార్. భారతరత్న అవార్డులు వీళ్ళకి ఇవ్వాలి సార్. నరేంద్ర మోడీ సార్ తొలిసారిగా 2014 సంవత్సరంలో ప్రధానిగా ఎన్నికైన తర్వాత సార్ దీపావళి నాడు సియాచిన్ ప్రాంతంలో సైనికులతో ఈ వేడుకలు నిర్వహించుకున్నారు సార్. ఎవ్రీ ఇయర్ సార్ ప్రతి దీపావళి పండుగకు సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి సైనికులతో పాటు కలిసి ఈ దీపావళి వేడుకల్లో ప్రధాని పాల్గొంటున్నారు సార్. లాస్ట్ ఇయర్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దుకి వెళ్ళారు సార్. ఈసారి జైసల్మేర్ సార్. ఇండియాలో హైయెస్ట్ టెంపరేచర్ ఇక్కడే, ప్రపంచంలో అత్యధిక టెంపరేచరు సహారా ఎడారిలో లిబియాలోని అజీజియా వద్ద అయితే ఇండియాలో హైయెస్ట్ టెంపరేచర్ ఇక్కడే సార్, జైసల్మేర్ ప్రాంతం సార్. ఈరోజు ప్రధాని వెంట ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద నరానే, బిఎస్ఎఫ్ చీఫ్ రాకేష్ అస్థానా
వీళ్ళు కూడా పాల్గొన్నారు సార్. ప్రధానితో పాటు సైనికుల్లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు సార్. పోటీ పరీక్షలు ఆడతాడు సార్. 2020 నవంబర్ 14 నాడు నరేంద్ర మోడీ ఏ సరిహద్దు ఏ ప్రాంతంలో సైనికులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు, తొలిసారిగా ఎక్కడ పాల్గొన్నారు, ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ఈరోజు ఒక 2020 సంవత్సరం సార్ నవంబర్ 14వ తేదీ నాడు మధ్యాహ్నం 2 గంటలకు సార్ 2:33 మిజోరం రాష్ట్రంలో సార్ ఇక్కడ 5.2 రిక్టర్ స్కేల్ భూకంప తీవ్రత నమోదు అయింది సార్. ఇక్కడ చంపాయి ప్రాంతంలో సార్ మిజోరం సార్. ఇక్కడ మిజోరం అసెంబ్లీ స్థానం 40 సార్. మిజోరం క్యాపిటల్ ఐజోవాల్ సార్. ఇక్కడ ఐజోవాల్ మన నీటి సంరక్షణ అవార్డులో ప్రత్యేక విభాగంలో కూడా ఈ రాష్ట్రానికి అవార్డు వచ్చింది సార్. ఒక కేరళ తర్వాత లిటరసీ పర్సెంటేజ్లో ఇండియాలో సెకండ్ హైయెస్ట్ అంటే మిజోరం స్టేట్ సార్ వచ్చేసింది. జాగ్రత్త పరంగా డిజాస్టర్ పరంగా ఇంపార్టెంట్ సార్. ఈ మధ్యన నవంబర్ 14 నాడు ఏ దేశంలో భూకంప తీవ్రత జరిగింది, అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు సార్. అక్కడ ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి త్వరలో తమిళనాడు రాష్ట్రంలో సార్ ఇక్కడ నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సార్ ఇక్కడ 80 సంవత్సరాల పైబడిన వృద్ధుల ఓట్లను తపాలా ద్వారా పోస్ట్ ఆఫీసుల ద్వారా వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది సార్ ఎన్నికల కమిషన్. సార్ ఒక 80 ఏళ్ళ పైబడిన వృద్ధులు సార్, వాళ్ళు రాలేరు. భయంకరమైన కరోనా మూమెంట్ ఇది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తమ పల్లెల్లోనే పోస్ట్ ఆఫీసుల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధానాన్ని తొలిసారిగా ఈ రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు సార్. ఆల్రెడీ నీలగిరి, తమిళనాడులో ఆయా జిల్లాలో 80 ఏళ్ళ పైబడిన ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం కూడా సేకరణ కూడా జరుగుతున్న సంఘటన సార్. తమిళనాడు అసెంబ్లీ స్థానాలు సార్ 232 సార్. ఇక్కడ అసెంబ్లీ స్థానాలు సార్. ఇక్కడ తమిళనాడు సార్ ఇది ఒక దక్షిణ భారతదేశంలో హిందీ భాషను వ్యతిరేకిస్తున్న మొట్టమొదటి రాష్ట్రం సార్. అయ్యా మా భాష మాకు కావాలి, మాకెందుకయ్యా మీ హిందీ మా మీద రుత్తున్నారు అని చెప్పి సౌత్ ఇండియాలో ఒక హిందీ భాషను వ్యతిరేకిస్తున్న తొలి రాష్ట్రం సార్ ఇది. ఒక 3 సముద్రాల కలయిక కలిగిన రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే సార్. ఒక గిండి నేషనల్ పార్క్ సార్. ఇక్కడ గిండి నేషనల్ పార్క్ కూడా ఇక్కడ సార్ తమిళనాడులో. ఈ భారతదేశంలో మొట్టమొదటి సార్ 1994లో చెన్నై నగరంలో తొలిసారిగా సార్ ఇక్కడ తొలిసారిగా ఒక సిమెంట్ కర్మాగారం సార్. ఇక్కడ సిమెంట్ కర్మాగారం నిర్మించింది కూడా ఇక్కడే సార్. 3 సముద్రాల కలయిక కలిగిన రాష్ట్రం ఇదే సార్. ప్రపంచంలో పగలు రాత్రులు సమానం ఉండేది భూమధ్యరేఖ మండలం అయితే ఈ భారతదేశంలో పగలు రాత్రులు సమానంగా ఉండేది కన్యాకుమారి కూడా ఇక్కడే ఉన్నది సార్ తమిళనాడులో. ఒక ఎముకల బ్యాంకు కూడా ఇక్కడే ఉంది సార్ చెన్నైలో.
ఒక స్కిన్ బ్యాంకు కూడా ఇక్కడే ఉంది సార్ చెన్నైలో. ఒక యూరిన్ బ్యాంకు కూడా ఇక్కడే ఉంది సార్ చెన్నైలో. ఒక అబ్దుల్ కలాంను అందించిన రాష్ట్రం సార్ ఇది. ఒక సివి రామన్ రాష్ట్రం సార్ ఇది. సర్వేపల్లి రాధాకృష్ణ అనేక మంది మేధావుల్ని అందించిన యొక్క స్టేట్ సార్ యొక్క తమిళనాడు రాష్ట్రం సార్ ఇది. 2020 సంవత్సరము నవంబర్ 14 నాడు సార్ ఇక్కడ కేంద్ర చేనేత మినిస్టర్ స్మృతి ఇరానీ సార్ ఇక్కడ స్వదేశీ వస్తువులను ప్రోత్సహించే భాగంలో ఈరోజు లోకల్ ఫర్ లోకల్ దీపావళి కార్యక్రమాన్ని ప్రారంభించారు సార్. ఇక్కడ ఏంటి సార్ ఈ ప్రోగ్రాం అంటే, అయ్యా స్వదేశీ వస్తువులు మనం వాడుకుందాం. ఈ హస్త కళాకారులు వచ్చేసి ఇక్కడ సార్ ఎంతోమంది హస్త కళాకారులు వాళ్ళ దగ్గర నుండి కొన్ని బొమ్మలు కొనుగోలు చేసి మన కుటుంబ సభ్యులకి మన బంధుమిత్రులకి బహుమతులుగా ఇద్దాం. స్వదేశీ వస్తువులు మనం ప్రోత్సహిద్దాం. స్వదేశీ రంగాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దాం. దేశ అభివృద్ధిలో హస్త కళారంగం ప్రధానమైన పాత్ర పోషిస్తుంది కనుక ఇలా అనేకమైన బొమ్మలు సార్. నేను ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్లో ఒక లక్క బొమ్మలు, ఏటికొప్పాక విశాఖ, కొండపల్లి రంగురంగుల బొమ్మలు, కొయ్య బొమ్మలు నిర్మల్. ఆ దేశంలో వివిధ ప్రాంతాల్లో మన వాళ్ళు తయారు చేసిన హస్త కళాకారు తయారు చేసిన యొక్క బొమ్మలను అక్కడ మనమే కొనుగోలు చేసి మన బంధుమిత్రులకు గిఫ్టులుగా ఇద్దాం. మన స్వదేశీ వస్తువులను ప్రోత్సహిద్దాం. విదేశీ వస్తువులను అక్కడ మనం పూర్తిగా నిషేధిద్దాం. దీని ద్వారా ఆయా కుటుంబాల ఆర్థిక శక్తి కూడా మెరుగుపడుతుంది. దీని ద్వారా స్వదేశం మనకే ఈ ఆదాయం లభిస్తుందని చెప్పి లోకల్ ఫర్ లోకల్ దీపావళి అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని జుబేన్ స్మృతి ఇరానీ ఈరోజు ప్రారంభించిన సంఘటన సార్. ఒక ఆగస్టు 7 సార్ ఒక జాతీయ చేనేత రోజు సార్. 2000 అంటే వచ్చేసి ఇక్కడ సార్ ఒక 2020 సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత వేడుకలను కూడా మనం ఘనంగా నిర్వహించుకున్నాం సార్. ఒక చిన్న చిన్న యొక్క కళాకారు తయారు చేసిన యొక్క వస్తువులు మనం ప్రోత్సహించే విధానమే లోకల్ ఫర్ లోకల్ దీపావళి అనే యొక్క కార్యక్రమం సార్ వచ్చేసేది. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2020 సంవత్సరం సార్ ఇక్కడ నవంబర్ 14 నాడు 14 నాడు సార్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయిన సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని మరో 1 సంవత్సరం సార్ పొడిగించారు. 2018 నవంబర్ 19 నాడు ఈడీగా బాధ్యతలను స్వీకరించారు సార్. త్వరలో అయిన పదవీ కాలం కంప్లీట్ కాబోతున్న తరుణంలోనే కేంద్రం ఈరోజు ఈ నిర్ణయాన్ని ప్రకటించింది సార్.
మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక 1984 ఐఆర్ఎస్ బ్యాచ్కు చెందిన యొక్క అధికారి సార్ వచ్చేసి ఇంపార్టెంట్ సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఈ మధ్య చాలామంది పదవీ కాలను పొడిగించారు. ఈ మధ్యన అజయ్ త్యాగి సెబీ చైర్మన్ ఆయన పదవీ కాలను కూడా పొడిగించారు సార్. ఇక్కడ ఈ మధ్య కాలంలో అదేవిధంగా సార్ జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ఆయన పదవీ కాలను కూడా పొడిగించారు సార్. ఈరోజు సంజయ్ కుమార్ మిశ్రా యొక్క పదవీ కాలను కూడా ముఖ్యంగా సార్ వచ్చేసి పొడిగించిన యొక్క సంఘటన సార్. ముఖ్యంగా సార్ ఈ 2020 సంవత్సరం సార్ ఈ యొక్క నవంబర్లో కౌన్ బనేగా కరోడుపతి సార్. ఇక్కడ కౌన్ బనేగా కరోడపతి 12వ సీజన్లో ఇద్దరు మహిళలు సార్ తొలిసారిగా ₹1,00,00,000 గెలిచారు సార్. ఇక్కడ ఒక కౌన్ బనేగా కరోడపతి చరిత్రలో ఒకే నెలలో ఇద్దరు మహిళలు కూడా ₹1,00,00,000 గెలుచుకున్నారు. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ అందులో నజీమా నసీన్ ఢిల్లీ సార్ ఈమెది. మరో ఈమె మోహితా శర్మ. ఈ మోహితా శర్మ సార్ 2017 యొక్క ఐపీఎస్ బ్యాచ్ సార్ ఈమెది. ఇద్దరు కూడా ఒక మంచి టాలెంట్తో ఆ కార్యక్రమంలో పాల్గొని అనేక మంది మహిళలకు వీళ్ళు ఈ కార్యక్రమం ద్వారా ఆదర్శంగా నిలబడే యొక్క సంఘటన సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ ఒక 2020 సంవత్సరము నవంబర్ 14 నాడు సార్ ఇక్కడ 14 నాడు సచిన్ టెండూల్కర్ అస్సాం రాష్ట్రంలో కరీంగంజ్ జిల్లాలో సార్ మకుంద హాస్పిటల్కి వైద్య పరికరాలను సహాయం చేశారు సార్. ఇక్కడ ఆల్రెడీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన విద్యార్థుల చదువు కోసం సహాయం చేస్తున్నారు సార్. ఒక సచిన్ టెండూల్కర్ సార్ నిజమైన క్రికెట్ దేవుడు సార్. సచిన్ టెండూల్కర్ ఒక క్రికెట్లో రాణించడం కాకుండా ఒక నిరుపేద కుటుంబాల విద్యార్థుల్ని కొన్ని గ్రామీణ ప్రాంతాల యొక్క గిరిజన విద్యార్థులను దత్తత తీసుకొని ఆ విద్యార్థుల చదువు కోసం పూర్తిగా తనే ఎకనామికలీ సపోర్ట్ చేస్తుంది సార్. ఈరోజు అస్సాం రాష్ట్రంలో కరీంగంజ్ జిల్లాలో మకుంద్ హాస్పిటల్లో ఒక చిన్నపిల్లల హాస్పిటల్ సార్. అంతగా అక్కడ సౌకర్యాలు లేవు. అలాంటి హాస్పిటల్ కావాల్సిన యొక్క వైద్య పరికరాలు అందులో ఎక్కువ చిన్నపిల్లల హాస్పిటల్ సార్. ఆ పిల్లలకు కావాల్సిన యొక్క అనేకమైన వైద్య పరికరాలు కూడా ఇలా అందించి తన యొక్క గొప్పతనాన్ని చాటుకున్నారు సార్. ఒక భారతరత్న అవార్డు గ్రహీత సార్. ఒక టెస్ట్లో వన్డేలో కలిసి 100 సెంచరీలు చేసిన క్రీడాకారుడు సార్. ఇతను ఒక రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి సార్ గతంలో. అదేవిధంగా సార్ సచిన్ టెండూల్కర్ ఇదే కాకుండా సార్ ప్రధానమంత్రి ప్రారంభించిన సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన కార్యక్రమంలో భాగంగా
నెల్లూరు జిల్లాలో పుట్టంరాజు వారి కండ్రిక గ్రామం, మహారాష్ట్రంలో డోంజా గ్రామం, ఈ గ్రామాలను కూడా దత్తతకు స్వీకరించారు సార్ సచిన్ టెండూల్కర్. అదేవిధంగా సార్ ఈ సచిన్ టెండూల్కర్ ది ప్లేయింగ్ ఇట్ మై వే, ది ప్లేయింగ్ ఇట్ మై వే అనేక నవల రచయిత సార్ వచ్చేసి తను సార్ పోటీ పరీక్షల్లో. అదేవిధంగా సార్ తను సచిన్ యూనిసెఫ్ సంస్థ, UNICEF యూనిసెఫ్ సంస్థ, ఈ సంస్థ కూడా బ్రాండ్ అంబాసిడర్ కొనసాగుతున్నారు సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి రేపు పోటీ పరీక్షల్లో సచిన్ గురించి అడిగితే ఏ 2 గ్రామాల్లో దత్తత స్వీకరించారు, క్రీడ అంటే క్రీడారంగం నుండి భారతరత్న అవార్డు అందుకున్న తొలి క్రీడాకారుడు ఈయన నవల పేరేమిటి, కరెంట్ అఫైర్స్ పరంగా అడిగితే 2020 నవంబర్ 14 నాడు సచిన్ టెండూల్కర్ దత్తతకు స్వీకరించిన లేదా సచిన్ టెండూల్కర్ అస్సాంలో ఏ హాస్పిటల్కి వైద్య పరికరాలు అందించారు, ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. సంజయ్ కుమార్ మిశ్రా ఇంపార్టెంట్ సార్. బ్రహ్మాస్ మిసైల్స్ ఫిలిప్పీన్స్ కంట్రీకి మనం అమ్మకానికి ఓకే చెప్పాం సార్. ఈరోజు ప్రధానమంత్రి జైసల్మేర్లో సైనికులతో దీపావళి వేడుకలు. అదేవిధంగా సార్ వచ్చేసి జో బిడెన్కు వచ్చిన మొత్తం స్థానాలు, సచిన్ దత్తత తీసుకునే గ్రామాలు, సచిన్ ఏ హాస్పిటల్కి వైద్య పరికరాలు అందించారు, ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. మా ప్లాటో ప్లేస్టోర్కి వెళ్ళి ఆ ప్లాటో ఆన్లైన్ యాప్ను మీరు రిజిస్టర్ చేసుకోండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. చాలా క్లాసులు వినొచ్చు మీరు. అందులో జీకే డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు జీకే కూడా ఉంది. అందులో జనరల్ నాలెడ్జ్, ఇంపార్టెంట్ ఏరియాస్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని ఇచ్చాం. మోడల్ పేపర్స్ ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి తప్పకుండా. మళ్ళీ దీపావళి వరకు మీరు క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు, వినబోతున్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ఆఫీసర్లో ఉండాలి. మీరు ఏ లక్ష్యం, ఏ జాబ్ కావాలనుకుంటున్నారో ఆ లక్ష్యం నెరవేరాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను సార్. ఇంకోటి సార్, మేము యూట్యూబ్లో ఎప్పుడైతే మీకు క్లాస్ అప్లోడ్ అవుతుందో సేమ్ టైం యాప్లో కూడా ఆ టైంకి అప్లోడ్ అవుతుంది సార్. సేమ్ టైం మన క్లాసెస్ డైలీ. ఇది ఇంటే ఎనఫ్ సార్. మీకు టోటల్ రెగ్యులర్గా ఉన్న కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ ఏరియాస్ మొత్తం మీకు వస్తుంది సార్. బయట నుంచి ఒక బిట్ కూడా వెళ్ళిపోతుంది సార్. టోటల్ ఎనఫ్. మేము ఏ టైంకు యూట్యూబ్లో మేము క్లాస్ అప్లోడ్ చేస్తున్నామో సేమ్ ఇదే టైంకు వచ్చేసి మీ యాప్ మన ప్లాటో ఆన్లైన్ యాప్లో కూడా ఆ టైంకి మన క్లాస్ పెడుతున్నాం సార్. మీరేమనుకోదు, ఒక్కోసారి క్లాస్ లేట్ అవుతుందంటే చాలా అది మనకు ఒక్కోసారి టైం పడుతుంది సార్. కొంచెం ఓపికతో ఉండండి సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.